బ్రహ్మ అని ఎందుకన్నారంటే బ్రహ్మగారు సృష్టికర్త. గురువు ఏం చేస్తాడు అంటే మనలో జ్ఞానమును సృష్టిస్తాడు, భక్తి జ్ఞానములను కల్పిస్తాడు. ఆయన అంకురం వేసి ఎట్లా అయితే నీళ్లు పోసి అది మొక్క అవడానికి అవకాశం ఇస్తారో అట్లా భక్తి అన్న నీళ్లు జల్లి ఈశ్వరుడి గురించి లోపల ప్రచోదనం అయ్యేటట్టుగా చేస్తాడు. అట్లా చేస్తాడు కాబట్టి గురువు బ్రహ్మ. ఆ వేసిన మొక్క ఏ మేకో గొర్రెో వచ్చి తినేయకుండా, భక్తి యందు ఉద్ధానపతనములు కలగకుండా ఆ భక్తిని నిరంతరం పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అని మళ్ళీ మళ్ళీ భగవంతుడి గురించి మంచి మాటలు చెప్తూ, భగవంతుడు పెద్ద కష్టమైనటువంటి విషయం కాదయ్యా, నువ్వు చాలా తేలికగా భగవంతుణ్ణి చేరుకోగలవని మంచి మాటలు చెప్తూ శిష్యుణ్ణి భగవన్మార్గంలో ప్రోత్సహిస్తాడు, నిలబెడతాడు, రక్షిస్తాడు. కాబట్టి విష్ణువు చిట్ట చివరికి ఆ గురువు యొక్క అనుగ్రహం చేతే జ్ఞానము కలిగి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని ఆత్యంతిక ప్రళయమునకు శిష్యుడు అనుగ్రహంగా పాత్రుడవుతాడు. కాబట్టి ఆ గురువే మహేశ్వరుడు. అటువంటి గురువు దేవాలయం దర్శనమునందు దీపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే దేవాలయం దర్శనం చేసేటప్పుడు అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు భగవంతుని మూర్తి స్పష్టంగా కనపడాలి అంటే పక్కన దీపాల యొక్క గుత్తులు వేలాడుతుంటాయి. అందులో ఆవు నెయ్యో నూనె వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలో భగవన్మూర్తి దర్శనమవుతుంది. ఏ దీపపు కాంతిలో భగవంతుడు స్పష్టంగా కనపడ్డాడో అట్లాగే ఏ గురువుగారి యొక్క వాక్కుల వలన భగవంతుడి పట్ల మనకు పరిచయం కలిగి అటువైపు ఆభిముఖ్యం కలిగి భగవంతుని యొక్క దర్శనము అయిందో ఆయన గుడిలో దీపమై ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి గురువు ఆయనే ఈశ్వరుడు. ఆయనే బయట కరచరణాదులతో మనం ఎట్లా ఉంటామో అట్లాగే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలా తిరుగాడుతూ ఉంటాడు. గులకరాళ్లలోనే సాలగ్రామం ఉన్నట్టు ఆయన కూడా సంసారంలోనే ఉన్నట్లుగా కనపడుతూ నిరంతరము జ్ఞానానల ప్రభావీన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబడినట్లు జ్ఞానాగ్ని వలె జ్వలిస్తూ ఉంటాడు. అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన భగవంతుడు. ఆయనే కరచరణాదులతో నడయాడుతున్నటువంటి గురువు. ఆయనే ఈ భౌతిక నేత్రంతో చూడడానికి వీలు కాని ఆత్మ. ఆత్మ ఒక రూపాన్ని ధరించి బయట నడయాడినా గురువే. భగవంతుడే కరచరణాదులతో నడిచి వెళ్ళినా గురువే. గురువుగారు అని పిలవబడి మనకి అందుబాటులోకి వచ్చిన గురువే. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. నేను ఒక బిందె తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ బిందెలో ఉన్నది ఘటాకాశం. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నది మఠాకాశం. నిజానికి ఆకాశము ముక్కలు కాదు, ముక్కలైనట్లుగా కనపడుతుంది. ఈ ప్రాంగణంలో ఉన్నది మఠాకాశం, ఓ బిందెలోనో కుండలోనో ఉన్నది ఘటాకాశం అని ఎలా కనపడుతోందో అట్లా ముక్కలైనట్టు మూడుగా కనపడేటటువంటి వాడు గురువు. నిజానికి ఆ మూడు ఒక్కటైపోతే మళ్ళీ గురువుగారే. అటువంటి గురుస్వరూపంగా భగవంతుడే వస్తూ ఉంటాడు. కళావతారము అంటారు. ఆ అవతార స్వరూపంగా వచ్చి శిష్యులను ఉద్ధరిస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి పరమోత్కృష్టమైన అవతారాలలో అటువంటి కారణజన్ముడైనటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీరమణులు. అందుకే రమణ మహర్షి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆయన శ్రీరమ్యంబగు అరుణాచలంబరు మహాక్షేత్రంబునన్ నిలచి, ఆయన ఎంచుకున్నది, ఆయన ఉన్నది అరుణాచలము అనబడేటటువంటి క్షేత్రంలో. అరుణాచలము అన్న క్షేత్రంలో ఎందుకు ఆయన ఉండిపోయారు అంటే ఆయన ప్రమేయం కాదు, భగవంతుడు అట్లా ఆకర్షించాడు. అరుణాచలము అన్న పేరుతో ఆకర్షించాడు, అరుణాచలేశ్వరుడు అన్న పేరుతో ఆకర్షించాడు. అంతట ఉన్నది ఈశ్వరుడే, అన్ని రూపములు ఈశ్వరుడే. కానీ ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్క నామం మీద గొప్పగా ప్రీతి కలుగుతుంది. ఆ రూపంతో ఈశ్వరుడు లాగుతాడు. అట్లా లాగాలి అంటే
భగవద్ అనుగ్రహం ఉండాలి. ఆ భగవద్ అనుగ్రహమే మనందరి పట్ల ప్రసరించి రమణులు అరుణాచలం చేసేటట్టుగా చేసింది. అందుకే శ్రీరమ్యంబగు అరుణాచలంబను మహాక్షేత్రంబునన్ నిలచి ఈ భవాంబోనిధి నీదజాలక, ఈ సంసారమనేటటువంటి మహాసముద్రాన్ని ఈదలేక వృధా సంతాపముంచెంద. అయ్యో ఎట్లా ఈదుతాం ఈ సముద్రాన్ని? ఈ సంసారం అనే సముద్రం అంటే పెళ్ళాము పిల్లలు అని కాదు దాని అర్థం ఏమిటంటే జన్మల యొక్క పరంపర. ఎన్ని కోట్ల జన్మలెత్తినా, ఎన్ని కోట్ల జన్మలు అమ్మ కడుపులో పడుకుని బయటికి వచ్చినా, ఎన్ని కోట్ల జన్మలు శరీరాన్ని విడిచిపెట్టినా భగవంతుణ్ణి పొందలేక పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నట్లుగా ఆ జన్మ పరంపరలో తిరిగేటటువంటి వారు వృధా సంతాపముంచెంద. అయ్యో నేను భగవంతుణ్ణి పొందలేకపోతున్నాను, ఇలా పుడుతున్నాను చస్తున్నాను, ఇదే పనిగా సంసారంలో ఇలా తిరుగుతూనే ఉన్నాను. ఈ సంసార చక్ర పరిభ్రమణము మహాతాపంతో కూడుకున్నటువంటిది. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదవివి శివానందలహరి అంటారు శంకరులు శివానందలహరిలో. ఈ సంసార చక్రమనందు తిరగడం అనేటటువంటిది గొప్ప తాపం. అమ్మ కడుపులో 9 నెలలు కటిక చీకట్లో శరీరం పెరిగిపోతుంటే తను విడిచిపెట్టినటువంటి మలమూత్రములలో తానే కొట్లాడుతూ అక్కడ జనించినటువంటి సూక్ష్మక్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బయటికి వెళ్ళడానికి చోటు లేక ఆ ఉమ్మనీరులో తేలుతూ అమ్మ కడుపులో దుర్గంధంలో పడి ఉన్నవాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసూతి వాయువై బయటికి తోసేస్తే భాగవతం కపిలగీతలో చెప్పినట్టుగా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి అంత వెలుతురు చూసి ప్రాణం పోయినంత ఆపదను పొంది ప్రతి క్షణం బాధలే, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలీక చెడితిన్ కామ్యార్థినై శంకరా అన్నట్టుగా ఆ మలమూత్రాల్లో పడి కొట్టుకుంటూ ఆ మంచం మీద పడుకుని కప వాత పైత్యములు పెరిగిపోతుంటే, చీమలు కుడుతుంటే, దోమలు కుడుతుంటే చెప్పడం చేతకాక, ఆకలిస్తే చెప్పలేక, ఏడుపొక్కటే చేతనై పసితనమంతా పోయింది. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపినసక్తః అంటారు. బాల్యమంతా ఆటల్లో అయిపోయింది, యవ్వనమంతా ఇంకో పిచ్చిలో అయిపోయింది, వృద్ధాప్యం వచ్చిన తరువాత చింత, ఎప్పుడూ చింతలే. ఆ చింతతో పోయింది. పరసే బ్రహ్మణి కోపినసక్తః, ఈశ్వర మనసారా నిన్ను ఆరాధించడానికి నాకు అసలు సమయం ఎక్కడ కుదిరింది, అయ్యేపోయింది జీవితం. కాబట్టి అటువంటి పరిస్థితులలో సంసార పరిభ్రమణము మహాతాపము, ఎప్పుడూ వేడే. అటువంటి వేడితో అటువంటి తాపంతో కొట్టుకుంటున్న స్థితిలో నేను దాంట్లోంచి బయటికి రాలేక వృధా సంతాపముంచెంద తన్ చెరన్ పిల్చుచు వారి వాక్కు నిరతిన్ చెయ్యూతనిచ్చి రక్షించు ధీరున్ శ్రీరమణున్ హృదంతరమునన్ ఏ ప్రొద్దు సేవించదన్ అంటారు. ఎప్పుడైనా చాలా కష్టంలో ఉన్నవాళ్ళు కొంతమంది అలా నిలబడి ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా ఆ కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆర్తితో పిలవాలి అంటే, అంత ప్రేమతో పిలిచి ఆదుకోవాలి అంటే వాళ్ళ మధ్యలోనే ఎక్కడో నిలబడి పిలిస్తే కనపడరు. అందుకని ఎత్తైన ప్రదేశం మీద నిలబడ్డారనుకోండి, నిలబడి పిలిచారనుకోండి, కనపడతారు అందరికీ. అందుకని ఆయన ఏం చేశారంటే అరుణాచలము అన్న పర్వతం మీద నించున్నారు. నించుని తన్ చేరన్ పిల్చుచు వారి వాక్కు నిరతిన్ చేయూతనిచ్చి రక్షించి. ఎన్ని మాటలు చెప్పారో అంటే నిరంతర ప్రసంగం చేశారు అని కాదు దాని అర్థం. ఆయన సహజ స్థితి మౌనం అయినా కూడా ఒక్క మాట మాట్లాడారంటే చాలు, ఆయనే చెప్తూ ఉండేవారు. మిగిలిన వారు ఎవరు మాట్లాడినా కూడా సింహగర్జన కాదు,
సింహమునందు రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి, సింహమునకు సింహాసనం ఉండదు. సింహం అడవికి రాజు, కానీ దానికి ఆసనం వేసిది సింహాసనం. సింహం వచ్చి దీని మీద కూర్చోవాలని ఎవరు అనరు. సింహం ఎక్కడ కూర్చుందో అది సింహాసనం. అంటే సింహం జీవితాంతము మృగరాజు. దానికి కొత్తగా పట్టాభిషేకం, దానికి కొత్తగా సింహాసనం వెయ్యక్కర్లేదు. అది ఎక్కడ కూర్చుందో అదే సింహాసనం. మిగిలిన జంతువులు అరణ్యంలో ఎన్నో అరుస్తూ ఉంటాయి. ఎన్ని అరిచినా మిగిలిన జంతువులు ఏం భయపడవు. అరణ్యంలో అన్ని జంతువుల యొక్క అరుపులు వినపడుతూనే ఉంటాయి. సింహం గుహలోంచి పైకొచ్చి ఒక పర్వత శిఖరాన్ని చూసుకుని దాని మీద కూర్చుని ఒక్కసారి ఆ మృగరాజు గర్జిస్తుంది. ఆ సింహ గర్జన వినేటప్పటికీ మిగిలిన జంతువులన్నీ కూడా ఎక్కడో అక్కడ తలదాచుకోవడానికి భయంతో పారిపోతాయి. గురువుగారి వాక్కు సింహ గర్జన. గురువు మాట్లాడాడు అనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి అయోమయం అంతా తొలగిపోతుంది. గుకారస్ గంధకారస్తు రుకారస్ తన్నిరోధకృత్. ఎక్కడ అజ్ఞానమన్న చీకటి ఉందో అక్కడ దీపమై వెలుగుతూ ఉంటాడు గురువు. ఇక ఆ దీపం ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదు. ఆ గురువు అన్న సింహము యొక్క గర్జన వినపడితే అన్ని అయోమయాలు, అన్ని అనుమానాలు పటాపంచలైపోయి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. అసలు ఏ దిక్కులో ప్రయాణం చెయ్యాలి, ఏది ఉపాసన చెయ్యాలి, ఎట్లా భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఆ దారి చూపించగలిగిన వాడు గురువు. కాబట్టి ఆయనకి దేశికుడు అని పేరు. అందుకే భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాష్టకంలో. దిశ తెలియకుండా ప్రయాణం చేశారనుకోండి, మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారని నమ్మకం ఏమి ఉండదు. వాహనం ఉంది కదా అని మీరు వాహనం ఎక్కి కూర్చుని అదే పనిగా ప్రయాణం చేస్తూ వెడితే చేరవలసిన చోటుకి చేరలేరు. దిశ తెలిసి ఉండాలి. ఏ దిక్కులో వెడితే, ఎటు ప్రయాణం చేస్తే మనం చేరవలసిన గమ్యాన్ని చేరుకుంటామన్న విషయం తెలిసినప్పుడు మాత్రమే ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుతాడు. ఆ దిశ మనకి తెలియదు. భగవంతుణ్ణి చేరడానికి మన శక్తికి మనమేం పట్టుకోవాలని చెప్పగలిగిన వాడెవరు అంటే గురువుగారు ఒక్కరే చెప్పగలరు. మణి, మంత్రము, ఔషధము అని 3 ఉంటాయి. ఈ మణి ఒకరికి పడినది వేరొకరికి పడదు. ఒకరికి వజ్రం పెట్టుకోవలసి వస్తే వేరొకరికి వైఢూర్యం పెట్టుకోవలసి రావచ్చు. అందుకే శమంతకోపాఖ్యానంలో శమంతకమణి ఎవరూ ఉంచుకోలేకపోయారు, ఒక్క అక్రూరుడు తప్ప. అందుకని మణి ఒకరికి స్వాధీనమైనట్లుగా వేరొకరికి స్వాధీనమై అనుగ్రహాన్ని వర్షించదు. మంత్రము ఒకరికి పట్టించినట్టుగా వేరొకరికి పట్టివ్వదు. అది ఎవరికి ఏ మంత్రం ఉపదేశం చేయాలన్నది గురువుగారికే తెలుస్తుంది. ఔషధము, ఒక రోగికి ఇచ్చిన ఔషధం పక్క రోగికి కూడా పనికొస్తుంది అని అనుకోకూడదు. ఆ రోగి లక్షణాలు, ఆ రోగి శరీర తత్వాన్ని బట్టి వైద్యుడు ఔషధాన్ని ఇవ్వాలి. మణి, మంత్రము, ఔషధము ఈ 3 అందరికీ పనికొచ్చేటట్టుగా ఉండవు, ఎవరికి వారికే పనికొచ్చేటట్టుగా ఉంటాయి. అది గుర్తించి ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉంటుంది అంటే ఒక్క గురువుగారి యందు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పి బెంగ పెట్టుకోకుండా సంసార సముద్రమును దాటగలిగినటువంటి శక్తిని సర్వజనులకు కూడా కటాక్షించినటువంటి వారు శ్రీరమణులు. అటువంటి భగవాన్ రమణ మహర్షి నిరంతరం మాట్లాడారు అని చెప్పడానికి వీలు కాదు. కానీ సూరి నాగమ్మ గారు ప్రధానంగా మహోపకారం చేశారు. రమణాశ్రమంలో ఉండి ఆయన ఎప్పుడు నోరు విప్పి ఏది మాట్లాడినా ఆ మాటలను వెంటనే ఆవిడ ఉత్తరం కింద వ్రాసి వాళ్ళ అన్నగారికి పంపిస్తూ ఉండేవారు. వాళ్ళ అన్నగారు అవన్నీ భద్రపరిచారు. భగవాన్ రమణులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారు అన్న విషయం అంతా సూర్యనాగమ్మ గారి లేఖలు అన్న పుస్తకం చదువుకుంటే ఏ తేదీన ఎన్ని గంటలకి ఎవరితో ఏం మాట్లాడారన్న విషయం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. అందుకని గురువు మాట్లాడినటువంటి మాట సింహగర్జన. రమణులే ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎవరు గురువు అంటే ఈయన గురువు అని అనడం సాధ్యం కాదు. గురువు అన్న మాట ఎవరి వైపు నుంచి అన్వయం అవుతుంది అంటే ప్రధానంగా శిష్యుడి వైపు నుంచి అన్వయం అవుతుంది. శిష్యుడికి ఎవరి మీద గురి బాగా కుదిరిందో ఆయన గురువు అవుతాడు. గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు.
ఎందుకు బరువు అంటే భౌతికమైన బరువు కాదు. శిష్యుడు నేను లఘువు అనుకుంటాడు. లఘువు అంటే తేలిక. నన్ను ఉద్ధరించగలిగిన వారు ఆయనే, నాకు తగిన మాటలు చెప్పగలిగిన వారు ఆయనే, ఆయన చూపించినటువంటి దిశలో నేను ప్రయాణం చేస్తే నా జీవిత గమ్యాన్ని నేను చేరుకుంటాను అన్న నమ్మకం శిష్యుడికి గురువుగారి మీద ఏర్పడితే దానిని గురి అంటారు. ఆ గురి శిష్యుడికి ఏర్పడింది అనుకోండి, ఒక్కొక్కసారి గురువుగారి ప్రమేయం లేకుండానే శిష్యుడు గురువుగారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందాలి అని కోరిక. కానీ కారణాంతరాల చేత రామానందుల వారు కబీర్ దాస్ గారికి ఉపదేశం చెయ్యరేమోనని అనుమానం వచ్చింది. కానీ ఎట్లాగైనా కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గరే ఉపదేశం పొందాలని కోరిక. రామానందుల వారు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గంగానదిలో స్నానం చేసి బయటికి వస్తూ ఉండేవారు. గురువుగారు ముట్టుకుని కదా ఉపదేశం చేయాలి. అందుకని కబీర్ దాస్ గారు ఆయన గంగలో స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు మెట్లెక్కే దగ్గర అడ్డంగా పడుకున్నారు మెట్టు మీద. కబీర్ దాస్ గారు ఆ చీకట్లో రామనామం చెప్తూ నడుస్తూ ఆ పడుకున్నటువంటి కబీర్ దాస్ గారి యొక్క తల మీద కాలు వేశారు. శిష్యుడి యొక్క తల మీద గురువుగారి పాదం పడింది. అయ్యో, ఎవరితో తల మీద నేను పాదం పెట్టాను అని ఆర్తి చెంది రామానందుల వారు రామరామ అన్నారు. రామరామానికి తల మీద ఆయన కాలు పెట్టి గురువుగారు అన్నారు కాబట్టి నాకు రామనామమే ఉపదేశం అయిపోయిందని స్వీకరించారు కబీర్ దాస్ గారు. ఆ స్వీకరించినది కబీర్ దాస్ గారిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయిందో, ఎంతటి మహానుభావుడయ్యాడో అందరికీ తెలుసు. అప్పుడు గురువుగారి ప్రమేయం ఉందా ఉపదేశంలో, శిష్యుడి ప్రమేయం ఉందా గురువుగారిగా చూడటంలో అంటే శిష్యుడి ప్రమేయమే ఉంది. గురువు ఎంత గొప్పవాడైనా కావచ్చు, శిష్యుడికి గురువుగారి మీద ఆ పూర్ణమైన విశ్వాసం లేదనుకోండి, ఆ గురువుగారి అనుగ్రహం ప్రసరించడం కష్టం. శిష్యుడికి గురువు సమర్థుడు కాకపోయినా ఈయన నా గురువు అన్న నమ్మకం ఉందనుకోండి, ఈయన వలన నేను సమస్తము పొందుతానన్న విశ్వాసం ఉన్నదనుకోండి, ఆ విశ్వాసము చాలు. ఆయన దేనిని నమ్మాడో గురువని దాని నుంచే అనుగ్రహ ప్రసరణమవుతుంది. మహాభారతంలో ద్రోణుడు విలువిద్య నేర్పను అని చెప్పినా ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి విగ్రహం పెట్టుకుని ధనుర్విద్యనంతటినీ నేర్చుకోగలిగాడు. ఎందుకంటే శిష్యుడికి ముందు గురువుగారి మీద ఆ దృష్టి ఉండాలి. అంతేగాని నోటితో గురువుగారు అని పిలిచినప్పటికీ మనసులో ఆ గౌరవం కానీ, ఆ భక్తి కానీ, ఆ విశ్వాసం కానీ లేని చోట శిష్యుడు కాలేడు, గురువు అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. అందుకే గురు శిష్య సంబంధంలో ప్రధానంగా శిష్యుని వైపు నుంచి గురువుగారి వైపుకి వెడుతుంది. దీక్ష అని మీరు తరచుగా ఒక మాట వింటూ ఉంటారు. నిజానికి ఈ దీక్ష అన్న మాట రెండు విషయాలలో అన్వయం అవుతుంది. ఒకటి యజ్ఞ దీక్ష, యజ్ఞం చేసేటప్పుడు యజమాని దీక్షా స్వీకారం చేస్తాడు. రెండవది శిష్యుడికి గురువుగారు దీక్షనిస్తారు. దీక్షనివ్వడము అంటే అది ఎట్లాగైనా కావచ్చు, అది ఇట్లాగే ఉంటుంది అని చెప్పలేము. ఉపదేశం చేశారు అంటారు కదా, ఆ ఉపదేశము మంత్రము చెప్పడం కావచ్చు, మాట చెప్పడం కావచ్చు, ఒక నామం ఇవ్వడం కావచ్చు. గురువుగారు అప్పటికి ఏ సందర్భంలో ఏది చెప్పాలని శిష్యుడికి అనిపిస్తే ఆయన నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆ మాట శిష్యుడికి ఉపదేశమై దీక్షా కారణమవుతుంది. దీక్ష ఏం చేస్తుంది అంటే అదే వ్యక్తికి రెండవ జన్మనిస్తుంది. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం. ఆయన చుట్టూ ఎవరు చేరి ఉంటారు అంటే సకల ద్విజాశ్రయమతి ప్రథితం. ద్విజులు అంటే రెండవ జన్మని పొందాడని. రెండవ జన్మ పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక గుడ్డు ఉంటుంది, గుడ్డు పక్షిలోంచి వస్తుంది, పక్షి గుడ్డుని పెడుతుంది, అప్పటికో జన్మ అయిపోయింది గుడ్డుకి. ఇప్పుడు ఆ గుడ్డు లోపల పిండం ఉందని, ఆ పిండాన్ని పొదిగితే అది పిల్లగా మారుతుందని పక్షికి ఎవరు చెప్పారు? అది పక్షికి సహజంగా తెలుసు. పక్షి గాలిలో ఎగిరేది రెండు కాళ్ళతో చాలా జాగ్రత్తగా నడిచి వచ్చి
గుడ్డుని తన కడుపు కింద ఉండేటట్లుగా చూసుకొని, బరువు అంతా తగిలితే గుడ్డు పెంకు పగిలిపోతుంది కాబట్టి ఆ గుడ్డు పెంకుకి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా కడుపు వేడి ఆ గుడ్డు పెంకుకి తగిలేటట్టు, ఆ పెంకు వేడికి పెంకులోంచి వేడి పిండంలోకి వెళ్ళేటట్టు ఆ పిండము పొదగబడుతుంది. పొదగబడిన పిండము పిల్ల అవుతుంది. పిల్ల అయిన తర్వాత లోపల పిండము పిల్లయినది అని తెలుసుకున్నటువంటి పక్షి తన ముక్కుతో జాగ్రత్తగా పెంకు మీద కొడుతుంది. ఆ కన్నాన్ని లోపల ఉన్న పిల్ల పగల కొట్టుకుని పైకి వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న పిండం పిల్ల అయ్యేటట్టుగా పొదిగినది ఎవరు? పక్షే. గుడ్డు పెట్టింది పక్షే, గుడ్డుని పొదిగినది పక్షే. ఆ గుడ్డు పిల్లవడానికి వీలుగా పొదుగుతున్నప్పుడు ఆ పక్షి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని గీయగలిగినటువంటి చిత్రకారుడు ఉండడు. గుడ్డు మీద కూర్చున్న పక్షిని గీయగలడేమో కానీ రామకృష్ణ పరమహంసల అర్ధనిమీలిత నేత్రాలతో పొదుగుతున్నప్పుడు ఆ పక్షి పొందేటటువంటి ఆనందాన్ని కళ్ళల్లో అభివ్యక్తం చేయడం ఎలా సాధ్యమవుతుంది? అలా ఎందుకు పొదగాలి పక్షి అంటే పిల్లని తయారు చేస్తున్నానన్న ఆనందం. గురువు శిష్యుడికి మార్గోపదేశం చేసి ఎందుకంత కష్టపడాలి? తాను ఎంతో కష్టపడి అహోరాత్రములు చదివి గురుసేవ చేసి భగవద్ధ్యానం చేసి నేర్చుకున్నటువంటి విద్యని అంత తేలికగా శిష్యులకు అర్థమయ్యేటట్టుగా తేలిక మాటలలో చెప్పవలసిన అవసరం గురువుకి ఏముంది అంటే త్యాగేనైకే అమృతత్వమానసహు. నీరు నిలబడిపోతే ఎట్లా దుర్వాసన వస్తుందో అట్లా నా విద్య నాయందే ఉండిపోతే ప్రయోజనం లేదు. విద్య ప్రవహించాలి. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతుభాజ్యం న చ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఖర్చు పెడితే ధనం తగ్గిపోతుంది. విద్యాధనం ఎంతమందికి బోధ చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. విద్య బోధించేటప్పుడు నాకు ఏ ప్రయోజనం కలుగుతుంది అన్న కోరిక మనసులో అసలు కలగకుండా చెప్పేటటువంటి గురువు ఉన్నాడే, ఆ గురువు ఉదాత్తమైనటువంటి వ్యక్తి. లోకంలో ఎవరికి ఏ ఆస్తి ఉండనివ్వండి, అది వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా వారి సంతానానికి విడిపోతుంది. కానీ గురువుగారి ఆస్తి, గురువుగారి సంపద, గురువుగారి యొక్క భక్తి, గురువుగారి యొక్క జ్ఞానము, ఈ రెండు ఎవరికెడతాయి? ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళాలని నియమమేం లేదు. ఆయనను ఆశ్రయించి భక్తితో ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గర నేర్చుకున్న యోగ్యమైన ఏ శిష్యుడికైనా విద్య వెళ్ళిపోతుంది. తల్లి తండ్రి జన్మనిస్తారు, ఇక మళ్ళీ జన్మే లేకుండా మోక్షమును పొందడానికి కావలసిన జ్ఞానమును ఎవరిస్తారు? గురువిస్తారు. అటువంటి గురువు కన్నా గొప్పవాడు లోకంలో ఎవరున్నాడిక? న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనత అంటాడు శివుడు గురుగీతలో. గురువు కన్నా గొప్పవాడు ఇక లోకంలో లేడు. అటువంటి గురువు కేవలం ఒక గొక్క మంచినీళ్లు తాగిన శిష్యుడి వలన కించిత్ సంతోషాన్ని పొందిన సాక్షాత్ పరమేశ్వరుడు సంతోషించినట్టే లెక్క. కాబట్టి అటువంటి గురువు యొక్క సేవ అంత గొప్పదైంది, ఆ గురువు యొక్క త్యాగం అంత గొప్పదైంది. గుడ్డుని పక్షి పొదిగి పిల్ల పుట్టేటట్టుగా చేసినట్లుగానే గురువు దీక్షనిస్తాడు. ఆ దీక్షనిచ్చేటప్పుడు సాధారణంగా 3 రకాలుగా చేసే అవకాశం ఉంటుంది. ఒకటి, తన చేతితో తలని ముట్టుకుని ఇస్తారు. హస్తమస్తక సంయోగమని ముట్టుకుని దీక్షనిస్తారు. అట్లా ఇచ్చినటువంటి దీక్షని కుక్కుట దీక్ష అని పిలుస్తారు. అటువంటి దీక్ష ఇచ్చేటటువంటి సమస్త గురువులకు ప్రతినిధి కామాక్షి పరదేవత. అందుకే అక్షి సంబంధం, చూపు, అనుగ్రహంతో చూస్తూ గురువుగారు తల ముట్టుకుని మంత్రోపదేశం చేస్తారు. లేదా శిష్యుని యందు ఆ భక్తి జ్ఞానముల యొక్క ప్రచోదనం కలిగేటట్లుగా చేస్తారు. అట్లా చేస్తున్నాడు కాబట్టి ఆయన కుక్కుట దీక్షనిచ్చి స్పర్శ దీక్ష అంటారు.
దానికి ప్రతినిధిగా సమస్త గురుమండలానికి ప్రతినిధిగా కామాక్షి పరదేవత ప్రకాశిస్తూ ఉంటుంది. 2 మీనాక్షి. మీనాక్షి అంటే మధురైలో ఉంటుంది. మీనాక్షి చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గురువు ఏమీ మాట్లాడడు, ముట్టుకోడు, ఏమీ చెప్పడు, కానీ శిష్యుని వరంక పరమ ప్రేమతో చూస్తాడు. అట్లా చూసినంత మాత్రం చేత శిష్యునికి ఉన్నటువంటి సమస్త సందేహములు కూడా నివృత్తి అయిపోయి ఉపదేశాన్ని పొంది ఆత్మ ఎరుకలోకి రావడానికి కావలసినటువంటి జ్ఞానము లభ్యమవుతుంది. భగవాన్ రమణులే ఒకప్పుడు ఆయన దగ్గరికి పూరీ శంకరాచార్య స్వామివారు ఒక అనుమానం విషయమై వచ్చారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. రమణ మహర్షి చెప్పారు, కానీ శంకరాచార్యుల వారికి ఇంకా అందులో కించిత్ అనుమానం ఉండిపోయింది. భగవాన్ రమణులు తదేక దీక్షతో శంకరాచార్యుల వారి కళ్ళల్లోకి చూశారు. చూడగానే ఆయన సందేహాలన్నీ నివృత్తి అయిపోయి ఆశ్రమంలో ఆయన సోఫాలో పడుకుని ఉండగా అనేక మంది వచ్చేవారు. ఆయన కేవలం కళ్ళల్లోకి తీక్షణంగా చూసేసరికి వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయి ఇక మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా ఆయన మా వంక చూసేటప్పటికే మా సందేహాలన్నీ తొలగిపోయాయండి అని చెప్పి వెళ్ళిపోతుండేవారు. కేవలము తన దృష్టి చేత గురువు అనుగ్రహించవచ్చు. అప్పుడు మీనాక్షి తత్వం అంటారు. ఒక్కొక్కసారి స్మరణ చేత గురువు రక్షిస్తాడు. మనసులో స్మరణ చేస్తాడు, నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుడి ఆపద తొలగిపోవాలి అని గురువు స్మరించినంత మాత్రం చేత శిష్యుడు కాపాడబడతాడు. అది విశాలాక్షి తత్వం, అది కమట దీక్ష అంటారు. ఏ విధంగా అయితే తాబేలు తన పిల్లల గురించి గుడ్లు పొదగబడడం గురించి ఆలోచిస్తుందో అట్లా తన స్మరణ చేత అనుగ్రహిస్తాడు. కాబట్టి గురువు కమట దీక్ష, విశాలాక్షి తత్వం అని. దాన్నే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అంత గొప్ప శక్తిని సముపార్జించుకున్నటువంటి గురువు దైవమే గురువై ఉండగా అంత గొప్ప అనుగ్రహాన్ని శిష్యుడికి కటాక్షిస్తే శిష్యుడు గురువు గారికి ఇవ్వవలసింది ఏమిటి అంటే, నిజానికి నా శిష్యుడి నుంచి నాకు ఇది వస్తే బావుండును అని గురువు మనసులో ఏ ఆలోచన ఉండదు. పూజ కృతజ్ఞత. ఈశ్వర, నాకు చూడడానికి ఎన్నో చూపించి కాపాడావు, కన్నిచ్చి, దానికి కృతజ్ఞత. నిన్ను ఇన్ని చూశాను, ఆనందపడిపోయాను అని మీరు ఎంత జాబితా చెప్తారు రేపు పొద్దున్న ఈశ్వరుడికి? నిన్నను అన్ని చూసి అంత ఆనందపడిపోయాను. 4 సంవత్సరాల తర్వాత నాకు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు వీళ్ళందరినీ చూశాను, వీళ్ళందరితో మాట్లాడాను, వాళ్ళ దగ్గర ప్రేమగా తిన్నాను, వాళ్ళతో కలిసి ఉన్నాను. మీరు ఎంత జాబితా ఈశ్వరుడి దగ్గర చెప్తారు? మీరు చెప్పలేరు. అందుకని వాళ్ళందరినీ చూసి నేను ఆనందపడ్డాను. శివ, అలా చూడ్డానికి నాకు కన్నిచ్చావు. ఆ కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు. ఎందుకు పెట్టావో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఆ దీపం వెలిగించినప్పుడు నీ మనసులో కృతజ్ఞతా భావం కదిలిందే, అది కావాలి ఈశ్వరుడికి. ఆ భావన లేదు. భౌతికంగా దీపం వెలిగించావు, ప్రయోజనం ఉండదని నేను అన్నాను. కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ అది పూర్ణ ప్రయోజనం ఎట్లా అవుతుంది? అనుబంధం ఏది? ప్రేమ ఏది? ఆ ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని తెచ్చి చేశావన్న దాంతో ఎట్లా ప్రయోజన సిద్ధి కలుగుతుంది? అందుకని 50,000 మార్లు నీ శరీరాన్ని గిల్లుకో చాలు, నువ్వు పూజ చేసేసినట్టే. ఈ మాట అనడం వెనక నిజంగా ఆయన పూజకి సంబంధించిన తాత్పర్యాన్నంతటినీ ఎంత గొప్పగా చెప్పారు. ఉపదేశసారం అని ఆయన ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. అసలు ఉపదేశానికి సంబంధించిన సారం అంతా ఇందులో చెప్తున్నానన్నారు. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అన్నారు, కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అన్నారు. నాబోటిగాడు సాధారణంగా ఏమనుకుంటాడంటే, నేను ఇదిగో ఈ కార్యం చేశాను కాబట్టి ఈ కార్యానికి ఈ ఫలితం వస్తుంది అని నేను అనుకుంటాను.
నిజంగా ఒక కర్మ, కర్మ అంటే ఒక క్రియ, నేను చేసినటువంటి ఒక పని, నేను చేసినటువంటి ఒక పని వలన నాకు కానీ ఆ ఫలితము రావడమే యథార్థమైతే కర్మ చాలా గొప్పదైపోయి కూర్చుంది కదా. ఎందుకనంటే నేను సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే నా మనవడికి గొప్ప ఉద్యోగం వస్తుంది అని నేను సత్యనారాయణ వ్రతం చేశాననుకోండి, వెంటనే నా మనవడికి ఏమవ్వాలి, పెద్ద ఉద్యోగం ఒకటి వచ్చేయాలి. ఎందుకంటే వ్రతం చేశాను కదా, మరి నేను వ్రతం చేసినప్పుడు వచ్చేయాలి కదా ఫలితం, అప్పుడు కర్మ గొప్పది. కానీ వ్రతం చేశాను కాబట్టి ఫలితం వస్తుందా, నేను చేసినటువంటి వ్రతమునకు ప్రీతి భగవంతుడు పొందితే ఫలితం వస్తుందా? అంటే నేను వ్రతం చేశాను కాబట్టి ఫలితం రాదు, నేను చేసిన వ్రతానికి భగవంతుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. భగవంతుడి ప్రీతి ఎందుకు చెందుతాడు అంటే, ఈశ్వర నేను చెయ్యడం ఏమిటి, నువ్వు చేయించావు తప్ప అన్న వినయం ఉంటే అనుగ్రహిస్తాడు. అందుకే విచిత్రం ఏమవుతుందంటే, సత్యనారాయణ వ్రతం చేసిన వాడి కోరిక తీరాలని నియమం కాదు, సత్యనారాయణ వ్రతం చూసిన వాడి కోరిక నెరవేరచ్చు. ఎందుకనంటే ఆయన వ్రతం చూడడానికి వచ్చి ఈయన చరవాణి చెవి దగ్గర పెట్టుకొని 10 మాటలు మధ్యలో మాట్లాడుతూ పక్కవాడిని పలకరిస్తూ వచ్చిన వాడిని పలహారం చేశారా అని సంజ్ఞలు చేస్తూ ఈయన వ్రతం చేస్తూ ఉంటే చూడ్డానికి వచ్చిన ఆయన కళ్ళు మూసుకొని మనసుతో తాను దాని యందు లయమైపోయి తానే వ్రతం చేస్తున్నానన్నంత భక్తితో మానసికంగా చేసేసాడు. ఇప్పుడు ఫలితం ఎవరికి వెళ్ళింది? ఆయనకి వెళుతుంది. ఎందుకని అంటే ఆయన మనసు భగవంతుని దగ్గర నిలబడింది. ఎక్కడ భగవంతుడి దగ్గర నిలబడిందో అక్కడ భగవంతుడు ప్రీతి చెందుతాడు. అంటే భగవంతుని యొక్క ప్రీతి వలన ఫలితం రావాలి తప్ప కేవలంగా మీరు ఒక కర్మ చేశారు అని చెప్పి ఫలితం రావడం సాధ్యం కాదు. కర్మత జడం, కర్మ కేవలం జడం, అది ఫలితాన్ని ఖచ్చితంగా మీకు కట్టబెట్టేస్తుందని చెప్పడం సాధ్యం కాదు. దానికి ఫలితం ఉంటుంది, ఉండకపోవడం అన్న మాట ఉండదు. కానీ విశేష ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని యందు ప్రేమతో మీరు ఆ పని చేస్తున్నారనుకోండి, సుప్రభాతం పాడుతున్నారు, అంత భక్తితో ప్రేమతో పాడారు, పూజ చేశారు, అంత ప్రీతితో చేశారు, భజన చేశారు, ప్రీతితో చేశారు. మీరు భగవత్ సంబంధమైన పని ఏది చేస్తున్నా ప్రీతి, ఆఖరికి జీవితమే భగవత్ సంబంధం. ఈశ్వర ఊపిరి నేను తీసి విడిచిపెట్టగలిగితే ఊపిరి ఆపుకునేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. అందరూ ఊపిరి తీసేయాలి, ఊపిరి వదిలిపెట్టాలని కోరుకుంటారు. కానీ వాళ్ళందరూ అమాయకులై ఊపిరి ఆగిపోలేదుగా. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు కలిసి అక్కడ నిలబడినా కూడా కొంతమంది ఊపిరి నిలబట్టం లేదు. అంటే ఆ ఊపిరి తీయించేవాడెవరు? నువ్వు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. ఇక బ్రతకడు అని చెప్పినటువంటి వ్యక్తి బ్రతికి బయటికి వచ్చినవాడు ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఆయుర్దాయం ఇచ్చినవాడెవరు? భగవంతుడు ఇచ్చాడు. అయినప్పుడు అటువంటి భగవంతుడు ఎవరున్నాడో ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు ఎవరు లోకంలో? ఎవరూ లేరు. నా భార్య కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉంది, నా కొడుకు కూడా దూరంగా అక్కడ కూర్చున్నాడు. కానీ నాకు ఊపిరిగా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నవాడెవరు? భగవానుడు. ఆయన కన్నా నాకు దగ్గర ఇంకెవరు ఉండరు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటే అడధమాచార్యుల వారు. ఒకే వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటి ఊపిరి రూపంలో ఉన్నవాడు ఆయనే. నా గుండె కొట్టుకునేటట్టుగా చేస్తున్నవాడు ఆయనే. నేను తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నవాడు ఆయనే. నేను ఎప్పుడో చదివినది జ్ఞాపకానికి వచ్చేట్టు చేస్తున్నవాడు ఆయనే. జ్ఞాపకం వచ్చిన దాన్ని వాక్కులుగా మారేటట్టు చేస్తున్నవాడు ఆయనే. ఆయనే ఎన్ని జన్మలెత్తినా నాకు నాథుడై ఉంటాడు. ఈ జన్మకి ఇక్కడి బంధువులు సరి, ఎన్ని జన్మలెత్తినా ఆయనతో అనుబంధమే తెగకుండా ఉండిపోతుంది నాకు. ఆ ప్రేమ నీకు ఉన్నప్పుడు నువ్వు ఏది చేస్తున్నా ఈశ్వర కృపయే. అప్పుడు ఆ పూజకు అంత ఎక్కడుంది? ఆ పూజ అయిపోవడం ఏమిటి? అది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా.
ఆయన భాగవతోత్తముడంటే. అంతేకాని నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, నువ్వు చెప్పినవన్నీ ఈశ్వర ప్రీతికి కారణాలని నీకు తెలుసా? ఎవరికి తెలుసు? నువ్వు చేసిన దానికి ఈశ్వరుడు ప్రీతి చెందాలంటే నీకు ముందుండవలసినది ఏది అంటే వినయం ఉండాలి. అందుకు శంకరాచార్యులు వారు అందరి పనుపన ప్రార్థన రచన చేస్తూ ఆయన చెప్పిన మొట్టమొదటి మాట అవినయమపనయ విష్ణోహో ఈశ్వరాన అహంకారం తీసి నాకు వినయాన్ని కటాక్షించు, నేను ఇంత వాణ్ణి అనడం నాకు అలవాటు చేయకు, నేను ఎంత వాణ్ణి అనడం నాకు అలవాటు చెయ్యి అంటారు. అందుకని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీరు చేసినటువంటిది చిన్న పనైనా సరే పెద్ద ఫలితాన్ని ఇచ్చేయచ్చు. ఆయన చేసినది చాలా చిన్న పని, కానీ ఈశ్వరుడు ప్రీతి చెందాడనుకోండి, అబ్బా ఎంత గొప్ప పని చేశావురా అని ఎంత పెద్ద ఫలితాన్నైనా కట్టబెట్టచ్చు. దూర్జటి కాళహస్య శతకంలో అంటాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోదునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసవులచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను ఈశ్వరా, నేను ఏమీ చెయ్యలేదు, నేను నీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేదు, నేను నీకు ఏం చెయ్యగలదని చెయ్యమంటావు? నువ్వు అంతటా నిండిపోయావు. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం అవిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశలాశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలితవపుషశాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు ఆయన అంతటా నిండిపోయాడు. బ్రహ్మాండ వ్యాప్తదేహ. అటువంటి శివ నీకు నేను వస్త్రం ఎక్కడి నుంచి తేను? వస్త్రోద్ధూత విరవు సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకర్లు. నీకు వస్త్రం ఎక్కడ తేను? నీ పూజకి పువ్వులు ఎక్కడ తేను? అసలు ఆ భావనతో నిండిపోయి ఆనంద భాష్పాలతో ఉండిపోయినటువంటి వాడు కొత్తగా ఇక పూజ చెయ్యక్కర్లేదు. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి అన్నాడు అన్నమాచార్యుల వారు. గంగ పుట్టిన నీ పాదాలు ఏం పట్టుకొచ్చి కడగమంటావు? ఎలా కడగమంటావు? అంటే ఒక్కొక్కసారి ఆ భావన, ఆ ప్రేమని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఈశ్వరా నేనేం చేశాను మీకని అడిగాడు దూర్జటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోతునో మహాకాళీషు పూజింతునో. నేను ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళానా? ఏకాంబరేశ్వరుణ్ణి పూజించానా? కాశీ వెళ్ళానా? విశ్వనాథ తత్వం తెలుసుకున్నానా? శ్రీశైలం వెళ్ళానా? మల్లికార్జున తత్వం తెలుసుకున్నానా? నాకేం వచ్చు? నాకేం రాదు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశు సమానుణ్ణి. శివ మీరు పశుపతి, నన్ను అనుగ్రహించండి. ఆ వినయం ఎక్కడుందో అక్కడ నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నాకేముంది, నేనేం చేశాను అని వినయంతో అన్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఉపమన్యువు అంత శివుడు సాక్షాత్కరించిన తర్వాత నాకు తాగడానికి కొద్దిగా పాలిమ్మన్నాడు. ఆయన నవ్వాడు. ఇదేమిట్రా, నేను కనపడిన తర్వాత నువ్వు పాలు అడుగుతావు, గుక్కెడు పాలివ్వనా నీకు అని పాల సముద్రాన్ని సృష్టించాడు. శివుడు ఏమివ్వగలడంటే ఆయన ఏమివ్వగలడో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, అంతటి మహానుభావుడు. కాబట్టి చేసేటప్పుడు వినయం ప్రధానం. అది చెప్పడానికి కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం తత్ కర్మ తత్పరం. అసలు కర్మ ఎలా గొప్పదవుతుంది? చేసినది గొప్పది కాదు. కర్మ తజ్జడం, చేసినటువంటి కర్మ జడం. నిజానికి తనంత తానది శక్తివంతం కాదు. అది నీకు ఫలితం ఎందుకు ఇస్తోందంటే దాని చేత పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ఎక్కడ ఆయన ప్రీతి చెందాడో అక్కడ తామర తంపరగా పెంచుతాడు. నువ్వు కాపాడుకోవలసింది ఏమిటంటే ఆయన చెందిన ప్రీతిని నువ్వు కాపాడుకోవాలి.
ఆ కాపాడుకోవడానికి చేయవలసింది ఒక్కటే వినయం. ఆ వినయం ఉన్నదనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రవాహం కింద వస్తూనే ఉంటుంది. పల్లమున్న చోటికి కదా నీరు చేరుతుంది, ఎత్తుగా ఉన్న చోటికి ఎలా చేరుతుంది? తల ఉంచితే కదా వినయం. వినయంగా ఉన్న చోటికి ఈశ్వర కృపధార కింద ప్రవహిస్తుంది. తామర తంపరగా సంకల్పాలన్నిటినీ ఈశ్వరుడు అనుగ్రహించి ఆశీర్వదిస్తూనే ఉంటాడు, వృద్ధిలోకి వస్తూనే ఉంటాడు. కాబట్టి అది చెప్పడానికి ఆయన ఉపదేశసారంలో అంత గొప్ప ప్రబోధం చేశారు. ఆయన తరచుగా ఎప్పుడు మాట్లాడినా గురువు యొక్క వైభవం గురించి మాట్లాడుతుండేవారు. అసలు ఆయన గురువు గురించి మాట్లాడినటువంటి మాటలే కొన్ని వందల పుటలు ఉంటాయి. ఎన్ని విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఎప్పుడు గురువు గురించి మాట్లాడినా అందరూ ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉండేవారు. మీకు గురువు లేకుండా జ్ఞానం ఎలా సిద్ధించిందని అడుగుతుండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. గురువు ఎవరు? గురువు ఈశ్వరుడు, గురువు ఆత్మ, గురువే బయట ఉన్నటువంటి గురుస్వరూపం అయినప్పుడు ఒక్కొక్కరికి ఆ ఆర్తి చెందినప్పుడు ఒక మనిషి రూపంలో వచ్చి గురువు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి బయట నిలబడి గురువుగా అనుగ్రహించేవాడు లోపలే ఈశ్వరుడుగానే ఉండి బుద్ధిని ప్రచోదనం చేసి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు. కాబట్టి నాకు ఈశ్వరుడే గురువు, ఈశ్వరుడే గురువుగా నిలబడి చేశాడు తప్ప నాకు గురువు లేకుండా ఇట్లా అయ్యానని ఎవరు చెప్పారు? గురుకటాక్షము లేకుండా సాధ్యం కాదు, గురువు ఉండవలసినది అని తరచు చెప్తుండేవారు. ఎప్పుడూ మౌనంలో ఉండేవారు, ఎక్కువ భాగం మౌనమే. ఆయన గురించి మాట్లాడుతూ మౌనయోగి అంటూ ఉండేవారు. ఒకసారి అయితే ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు, మీరు ఉండి ఏం ప్రయోజనం, మీరు ఏం మాట్లాడరు, మీరు అట్లా మౌనంగా ఉంటారంతే. అసలు కొన్ని సంవత్సరముల పాటు మాట్లాడలేదు, తపస్సులో ఉండిపోయారు. ఆ ఉండిపోయిన కారణం చేత కంఠనాళాలు పూడుకుపోయి ఆ తర్వాత మాట్లాడదామంటే ఆయనకు అసలు మాట రాలేదు కొన్నాళ్ళు. అంత కాష్ఠ మౌనంలో ఉండేవారు. ఇంత మౌనంలో ఉండే మీ వల్ల మాకేమిటి ప్రయోజనం? మీరు ఉన్నారు అన్నదాని వల్ల మాకు ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం ఎట్లా సాధ్యమని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట అద్భుతమైన మాట చెప్పారు. గురువు శరీరంతో ఉండడమే శిష్యుడికి ఉండే గొప్ప ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కాబట్టి పరబ్రహ్మముని కళ్ళ ఎదుట కరచరణాదులతో కనపడుతోంది గురువుగా. గురువు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకనాడు మాట్లాడతాడు. శరీరము శాశ్వతము కాదని, శరీరము పతనమైపోతుందని గురువుగారికి బాగా తెలుసు. గురువుగారి శరీరం పతనమైపోయేటప్పుడు బెంగపెట్టుకోడు. సాక్షి మాత్రంగా ఇంటికి వెళ్ళి చెమట పట్టిన చొక్కా విప్పినంత తేలికగా శరీరాన్ని వదిలిపెడతాడు. తాను ఆత్మ చైతన్యంగా సాక్షిగా నిలబడగలడు. కానీ గురువుగారికి లోటు లేదు శరీరత్యాగం చేయడంలో. కానీ ఆ గురువుగారు శరీరం వదిలిపెట్టేస్తే నీకు కావలసింది చెప్పేవాడు ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఆయన శరీరంలో ఉన్నంతకాలమే నీకు ఆ పలుకు వినపడుతుంది. కాబట్టి గురువు ఉండడం వల్ల ప్రయోజనం లేదని నీకెవరు చెప్పారు? గురువు శరీరంతో ఉండడమే శిష్యులకి గొప్ప ప్రయోజనం. అందుకే గురువుగారి శరీరం కష్టపడకూడదని, ఆయన శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండాలని గురువుగారికి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష అని చేస్తారు. ఆయన ఎక్కువ ఇబ్బంది పడకుండా సౌకర్యం కల్పించడం, ఆయన ఉన్న చోటుని శుభ్రం చేయడం కూడా దేవాలయాన్ని శుభ్రం చేయడం కన్నా గొప్పదే అని చెప్తోంది శాస్త్రం. అందుకని అంత గొప్పవాడు గురువు. గురువు యొక్క వైభవాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. గురువు లేకుండా జ్ఞానము సాధ్యము కాదు అని చెప్తుండేవారు. ఆయన ఎప్పుడు చెప్పినా అందరికీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారంటుండేవారు. ఒకటే ప్రశ్న వేశారు, నువ్వెవరో తెలుసుకో అంటుండేవారు. నువ్వెవరో తెలుసుకో అంటే ఎట్లా తెలుసుకుంటాను? నేనెవరంటే ఇదిగో కోటేశ్వరరావు. నేనెవరు? కోటేశ్వరరావు. ఎవరు కోటేశ్వరరావు? చేయి తీసి ఇలా చూపించి ఇదే కోటేశ్వరరావు. ఈ శరీరం చూపిస్తాం. కానీ మరి ఈ శరీరం శాశ్వతమా? ఇది ఎప్పుడో వచ్చింది కాలంలో, ఎప్పుడో మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించింది, అమ్మగారి కడుపులోంచి బయటకు వచ్చింది, మళ్ళీ ఎప్పుడో
చిత్రపటానికి ఎడం చేతి వైపు జనన తేదీ ఉంటే కుడి చేతి వైపు వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఆ శరీరం వెళ్ళిపోవలసిందే, కాలంలో ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ అది నువ్వు. నేను అన్న అహంస్ఫురణమున్నదే ఆయన తరచుగా చెప్తుండేవారు. నువ్వు చూడలేకపోతున్నామని చూస్తున్నవాడు కూడా ఒకడున్నాడు. కళ్ళు మూసేసి కళ్ళకి గంతలు కట్టేసి నీకేమైనా కనపడుతోందా, నాకేమీ కనపట్టలేదు, నీకేమీ కనపట్టలేదని చెప్తున్నవాడెవరు, చూస్తున్నవాడెవరు? చూసినప్పుడు ఇది చూస్తున్నది నేనన్నావు, ఇది చూడలేకపోతోందని చెప్తున్నది ఎవరు? అది నేను. ఆ యథార్థమైన నేను తెలుసుకోవాలి అంటే మనసుతోటి నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. మనసు పుట్టిన మూలస్థానం దగ్గరికి వెళ్ళాలి. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే మూలస్థానం దగ్గరికి మనసు వెళ్ళగానే దేని యందు పట్టుకోవాలన్న బుద్ధితో మనసు వెళ్ళిందో దాని దగ్గరికి వెళ్ళగానే దానిలోకి మనసు లయమైపోతుంది. ఆయన ఒక ఉదాహరణ చెప్తుండేవారు. అగ్నిహోత్రాన్ని వెలిగించి కట్టెలు ఓ 10 కట్టెలు వేసి మంట పెట్టి జారి కింద పడుతుంటే వేరొక కర్ర పట్టుకుని ఈ మంటలోకి కర్రల్ని తోస్తున్నారనుకోండి, కొంతసేపటికి తోస్తున్న కర్ర కూడా అంటుకుంటుంది, అంటుకుని బొగ్గైపోతూ ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని నొక్కుతూ ఉంటే ఆ కర్రకి అంటుకున్నటువంటి నిప్పు వదిలిపెడుతూ ఉంటుంది. మళ్ళీ మీరు మంట తోస్తున్నారనుకోండి, ఆ కర్ర అలా మెల్లమెల్లగా 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 మంటని ఎగదోస్తున్న కర్ర మంటలోనే తగలబడిపోయి బూడిదైపోతుంది. అసలు నేను ఎవరో తెలుసుకోవాలని వెనక్కి ప్రయాణం మొదలుపెట్టినటువంటి మనసు ఆత్మని తెలుసుకోగానే దాని యందు లయమైపోతుంది. అప్పుడు నువ్వు మిగిలిపోయేది ఆ చిత్, ఆ తెలుసుకునే చైతన్యంగా మిగిలిపోతావు. దానికోసం అసలు నేను ఎవరు అన్న ప్రశ్న ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. ప్రారంభమై నువ్వు వెనక్కి ప్రయాణం చేసి ధ్యానం చేయడం నీకు రావాలి అని చెప్పేవారు. కానీ అనేక మంది అబ్బో ఆయనతో మాట్లాడిన వారు నిజంగా ఎంత ఓపిగ్గా జవాబులు చెప్పారా అనిపిస్తుంది. ఎన్ని ప్రశ్నలు దీని మీద సంధిస్తుండేవారు. అది బాగానే ఉంది, కానీ ఎంత అడిగినా నేను అనేటప్పటికీ శరీరం అనిపిస్తుంది కదా. ఒక గంట సేపు అట్లా అనుకుంటూ కూర్చున్నా నేనెవరు 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 అనుకున్నా మళ్ళీ లేచేటప్పటికీ మళ్ళీ నేను నేనే అని మాయ కమ్మేస్తూ ఉంటుంది కదా. మరి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉండదా అని అడుగుతూనే ఉండేవారు. ఆయన దీనికి ఒక ఉపాయం చెప్పారు. అది శంకర భగవత్పాదులు వంటి మహాత్ములు కూడా చెప్పినటువంటిది. ఎందుకంటే పెరటిలో మొక్క తీసి వీధిలో నాటినట్టుగా ఏ మహాత్ముడు చెప్పినా ఒక మాటనే శిష్యుల యొక్క హితం కొరకు చెప్తారు. ఆయన జగతి సేవనం యుక్త ఈషధి, నువ్వు ఈ జగత్తునంతటినీ కూడా జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృక్ దేవపూజనం, నువ్వు ఈ జగత్తునంతటినీ కూడా ఈశ్వరుడుగా చూడడం నేర్చుకో. సాధనలో ఇంకా అంతకన్నా తేలిక మార్గం లేదు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలన్నది రమణుల యొక్క ఉద్దేశ్యం. జ్ఞానమును పొందడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అజ్ఞానమునందు ఉండిపోవడానికి ప్రయత్నించట్లేదు. తొలగించుకోవలసింది అజ్ఞానం. అందులో నేనెవరు అని తెలుసుకుని లోపలికి వెళ్ళడానికి సాధన కష్టము అని అనుకున్నప్పుడు ఈ కంటితో చూస్తున్నవి ఏవున్నాయో అవన్నీ ఈశ్వరుడే అన్న భావన బాగా పెరుగుతోందనుకోండి. లోపల అన్నిటినీ ఈశ్వరుడిగా చూడగలుగుతున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఈశ్వరుడు వినా ఇంకొకటి కనపడే అవకాశం లేదు. దీన్ని శంకరాచార్యుల వారు ఆ అష్టమూర్తి తత్వం గురించి చెప్తూ భూరంభంశనలో లీలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి అష్టకంలో. పరమశివుడికి 8 అంకె మీద పూజ. ఎప్పుడైనా శివ సహస్రమో శివాష్టోత్తరంతోటో పూజ చేయడం కుదరలేదనుకోండి, 8 నామాలతో పూజ చేస్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని. అమ్మవారికి పూజ చేయవలసి వచ్చినా 8. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః,
ఇదే నామానికి పత్ని అన్నది కలిపి అమ్మవారికి చేసేస్తారు. ఇంకా పూజ విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి కూడా చేయవలసి వస్తే పుత్రై నమః అని చెప్పి 8 నామాలకే కలిపి చేసేస్తారు. శివుడికి చేస్తే 8, అమ్మవారికి చేస్తే 16, విఘ్నేశ్వరుడికి చేస్తే 16, విష్ణుమూర్తికి 12. సంఖ్యలతో తత్వం ఉంటుంది. దానికి కారణం అదేదో సరదాగా పెట్టింది కాదు, దాని వెనకాతల ఆ తత్వం అంతా కూడా ఉంటుంది. శివుడికి 8 నామాలతో ఎందుకు చేస్తారు అంటే, ఈ కంటితో చూడడానికి వీలుగా శివుడు 8 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఈ 8 కూడా చూడగలరు అని కాదు, ఇందులో 1, 2 మీరు చూడలేకపోవచ్చు, కానీ కనీసం మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు, అనుభవానికి అందుతూ ఉంటుంది. అట్లా జ్ఞానము చేతనైనా అనుభవానికి కనపడేవి, అందేవి, వినపడేవి, చూసేవి ఏ ఉన్నాయో అవన్నీ శివుడిగానే ఉంటాయి. ఉదాహరణకి పంచభూతాలు, భూమి, ఈ భూమి అంతా శివస్వరూపం. అందుకే ఈ భూమి శివస్వరూపం కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండూలో యజమానలింగం. ఈ 8 తప్ప ఇంకేమున్నాయో నాకు చెప్పండి. ఈ 8 కాకుండా ఇది కూడా ఉన్నాయండి అన్నది ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకేం లేవు. ఉన్నది పృథివీ. ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది? భూమి కనపడుతుంది. భూమి నుంచి దూరంగా మీరు ఉండలేరు. అసలు ఈ భూమి దేవత సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఈ భూమిని దేవతగా చూస్తాం మనం. నిష్కారణంగా భూమిని తవ్వరాదు, నిష్కారణంగా భూమి మీద దెబ్బ కొట్టరాదు. అందుకే పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ఆ పాలికలలో మట్టి పోసి పృథివీ సూక్తం చదువుతారు. చదివి ఆ మట్టిని గౌరవిస్తారు. నిద్ర లేవగానే అసలు మొట్టమొదటి పూజ ఎవరికి? పృథివికి. ఎందుకని? నిద్ర లేచి పాదం మంచం మించి కింద పెట్టడం. సముద్రవసనీ దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ భూదేవత, నువ్వు మా అమ్మవి, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, ఆయన మా తండ్రి. సముద్రవసనీ దేవి, సముద్రాన్నంతటినీ చీర కింద కట్టుకున్నావు. పర్వత స్థనమండలే, పర్వతములు నీ యొక్క స్థనములు. విష్ణుపత్ని నమస్తుభ్యం, అటువంటి విష్ణుపత్ని నీకు నమస్కారం. పాదాహతిం క్షమస్వమే, అమ్మ నాకు దిక్కు లేదు. చిన్నతనంలో నాకు పాలిచ్చిన అమ్మ గుండెల మీద పాదం పెట్టి తన్నాను. మా అమ్మ నా అరికాలు ముద్దు పెట్టుకుని పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. పెద్దవాణ్ణయిన తర్వాత దిక్కు లేక నీ మీద పాదం పెట్టి తంతు నిద్రలేస్తున్నాను. అప్పుడు అమ్మ భరించింది, ఇప్పుడు అమ్మబోయి భరించావు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు రామాయణం సుందరకాండలో. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఎంత ఓర్పు ఆ భూమికి నిజంగా! ఎంతమంది ఉమ్మి వేసిన, బలమూత్రములు విసర్జించిన, కాళ్లతో తన్నిన అచలా కదలకుండా అట్లాగే ఉంది. విశ్వంభర, విశ్వమునంతటిని భరిస్తోంది. వసుంధర, మనం అనుభవించేటటువంటి సమస్త భోగములు ఆవిడలోంచే వస్తున్నాయి. ఒక వాహనం, దాన్ని తయారు చేయడానికి కావలసినవన్నీ గనుల్లోంచి వస్తున్నాయి. అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తోంది. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వస్తోంది. తినడానికి కావలసిన అన్నం భూమిలోంచి వస్తోంది. అప్పుడు ఈ భూమి ఎవరు? శివుడు. ఈ భూమి మంగళప్రదుడు. ఈ భూమి మంగళప్రదుడై మనకి ఇన్నిటిని ఇస్తోంది. పడిపోయినటువంటి కంకాళాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, శవాలన్నీ. అసలు అడుగు తీసి అడుగేయడానికి ఉంటుందా? అర్ధరాత్రి అయినా సరే భూమి మీద నడిచి వెడుతుంటే ఏ భయం ఉండదు. ఇన్ని ప్రాణులు పడిపోయిన తర్వాత తనలోకి కలిపేసుకోగలిగినది కూడా భూమి. శివ అంటే మంగళం, శోభనం. ఈ భూమిలోంచి అన్నం పుడుతోంది. ఆఖరికి అన్నం తిన్న ప్రాణి పడిపోయినప్పుడు మళ్ళీ భూమి తనలో కలుపుకుంటోంది.
అటువంటి భూమి ఎవరు? శివుడు. అందుకు కదా కాంచీపురం వెళ్ళి ఏకాంబరేశ్వరుడు అన్న పేరుతో పృథివీలింగం కాబట్టి నీళ్లు పోస్తే కరిగిపోతుందని చెప్పి మల్లె నూనెతో అభిషేకం చేస్తున్నాం. అంటే ఈ పృథివీ అంతా శివుడే. నువ్వు ఎక్కడో నేనెవరు అని అన్వేషణ చేయలేకపోతే శివుడు నాకన్నా దూరంగా ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉంటే ఈ వేదిక శివుడు, ఈ కుర్చీ శివుడు, ఈ బల్ల శివుడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్ల శివుడు, ఇదంతా శివుడు. నాలో ఉన్నటువంటి పంచభూతాల్లోని పృథివీ, ఈ చర్మం అంతా శివుడు. శివుడు కానిది ఎక్కడుంది? అంతా శివుడే. నేను శివుడికి దూరంగా ఎక్కడున్నాను? నీకు ఆ చూడగలిగిన కన్ను లోపల ఏర్పడితే నువ్వు శివుడి కన్నా దూరంగా ఎప్పుడూ లేవు. నువ్వు వెళ్ళడానికి కూడా ఇంకొక చోటు లేదు. నువ్వు ఆ శివుడిలోకే వెళ్ళాలి. ఉన్నప్పుడు శివుడిలోకే వెళ్ళాలి, ప్రాణం పోయిన తర్వాత శివుడిలోనే కలిసిపోవాలి. ఇంకా అంతకన్నా శివైక్యం ఏముంది? అది నమ్మగలిగితే అష్టమూర్తి తత్వం కంచి వెళ్ళి పృథివీలింగం చూడమని కాదు, కంచిలో పృథివీలింగమే భూమిగా అంతటా ఉన్నదని చూడమని. అప్పుడు నువ్వు ఎక్కడున్నా అదంతా భూమి అంతా శివుడే. కాబట్టి నీకు అష్టమూర్తులుగా భగవంతుణ్ణి ఉపాసన చేయడాన్ని విశ్వరూపోపాసనము అంటారు. ఈ విశ్వముగా ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడం నేర్చుకో. అది భగవాన్ రమణుల యొక్క ప్రతిపాదన. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం. భూమిని చేత్తో పట్టుకోగలవు, మట్టి తీసి పట్టుకోగలవు, నీటిని పట్టుకోగలవా? పట్టుకోలేవు, అంతకన్నా సూక్ష్మభూతం. కానీ ఆ నీరు ప్రాణం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. స్పృహ తప్పిపోయిందనుకోండి, మట్టి తీసుకొచ్చి కొట్టండి, లేకపోతే నిప్పెట్టండి అనరు, నీళ్లు చల్లండి అంటారు. నీళ్లు చల్లగానే స్పృహ తప్పిన వాడికి స్పృహ కలుగుతోంది. నిజానికి ప్రాణములన్నీ దేని మీద ఆధారపడతాయంటే నీటి మీద ఆధారపడతాయి. లింగపురాణంలో వ్యాసుల వారు అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. ఆ పరమశివుడే నీటి రూపంలో ఉంటాడు. నీటి రూపంలో ఉండి ప్రాణములను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఆ కాపాడేటటువంటి నీటి స్వరూపం ఏదుందో ఆ నీరు శివుడు. ఇప్పుడు నీకు దాహం వేస్తే ఒరే ప్రాణములు తమ స్థానములోంచి పైకి లేచిపోతాయి, నీళ్లు పోయి లోపలని చెప్తున్నవాడు ఆయనే. మళ్ళీ నీరుగా ఉన్నవాడు ఆయనే. నీరు పల్లానికి వెళ్ళాలని చెప్పినవాడు ఆయనే. నిప్పు పైకి లేవాలని చెప్పినవాడు ఆయనే. నీరు పల్లానికి వెళ్ళాలని చెప్పినవాడు ఎవరో, ఆ నీరు లోపలికెళ్ళి దాహం తీరడానికి వీలుగా పొట్ట కిందకి పెట్టినవాడు ఆయనే. ఇన్నేళ్ల నుంచి ఒకలాగే శరీరాన్ని తయారు చేయాలి ఏమిటి, నేను కూడా మోడల్ అండ్ మేక్ మారుస్తాను అని ఆయన పొట్ట పైకి నోరు కిందకి పెట్టాడు అనుకోండి, దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి? ఆయనకి ఎంత కారుణ్యం ఉంది. అందుకు ప్రహ్లాదుడు ఎక్కడ చూశాడు భగవంతుడిని అంటే దాహం వేసినప్పుడు తాగుతున్న నీళ్లలో చూశాడు. పానీయంబలు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. దానికి పూజామందిరం ఎందుకు? ఇది వివేకానందుడు అడిగాడు. పూజామందిరంలో పూజ మొదలుపెట్టు, తప్పు కాదు. పూజామందిరంలో చచ్చిపోతాననుకో, విశ్వంలో ఎక్కడ నువ్వు పడిపోయినా విశ్వం నీకు పూజామందిరం కావాలి. విశ్వమంతటా భగవంతుణ్ణి చూడడం, విశ్వనాథుణ్ణి దర్శనం చేయడం. లోకమంతా భగవంతుణ్ణి చూడడం, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం. ఉపాసన యొక్క పతాక స్థాయి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు అంటే నీటిలోనే ఉన్నాడు. నీటిలో భగవంతుడు లేకపోతే దాహం ఎలా తీరింది, ప్రాణాలు ఎలా నిలబడుతున్నాయి, నీరు పల్లానికి ఎలా విడుతోంది, లోపలికి ఎలా చేరుతోంది అంత వేగంగా? నీటికి ప్రవాహ శక్తిని భగవంతుడు ఇవ్వలేదనుకోండి, భూమిలాగే అచలా నీరు కూడా కదలదన్నాడు అనుకోండి. అందరూ ఇన్ని కోట్ల మంది నీళ్ళు ఎక్కడుంటే దాని చుట్టూ కూర్చోవాలి. ఇంకా మళ్ళీ ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి ఉండదు. ఇది ఎలా పట్టుకెడతారు? అది అచలా, అది కదలదు, వెళ్ళదు, రాదు, మీతోటి పట్టుకెళ్ళలేరు మరచెంబులో. అందుకని దాని చుట్టూ కూర్చోవడం, దాహం వేస్తే తాగుతూ ఉండడం, మళ్ళీ కూర్చుంటూ ఉండడం. దూరంగా వెళ్ళిపోయారనుకోండి ప్రాణాలు పోతాయి. కానీ ఆయన ఏం చేశాడు? ఉపకారం చేయడానికి నీటికి ప్రవాహ శక్తిని ఇచ్చాడు. మీరు ఎక్కడికి రమ్మంటే నీరు అక్కడికి వస్తోంది. ఈశ్వరుడి కారుణ్యం అనుభవించడానికి ఇంకింతకన్నా ఏం కావాలి? ఆయన ఎంత దయగలిగిన వాడు. అటువంటి నీరు ఏదుందో అది శివుడే. ఇప్పుడు శివుణ్ణి చూడడానికి ఎక్కడికి పరిగెడతావు?
నేను స్నానం చేసేటప్పుడు వస్తున్న నీళ్లు శివుడే, నేను తాగుతున్న నీళ్లు శివుడే, వంట చేసేటప్పుడు ఉడుకుతున్న నీళ్లు శివుడే, వర్షంగా పడుతున్నవాడు శివుడే. అసలు శివుడు కానిదేది? ఆ శివుడు పరవశిస్తే పైనుంచి పడినటువంటి నీరు ఆయన పరవశించాడు అనుకోండి, చాలా సంతోషపడిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? సంతోషపడిపోయిన వాడు ఏం చేస్తాడు? అబ్బా అంటాడు. ఆయన పరవశంతో ఇలా అనగానే ఆయన జటాజూటంలోంచి వర్షం పడింది అన్నారు. కాబట్టి అది శివగంగ. అటువంటి శంకరుడి కన్నా నీళ్లు వేరు కాదు. భవ అన్న పేరుతో పిలవబడేవి నీళ్లే పిలవబడతాయి. ఆ నీటిలో దాహం తీర్చే శక్తిగా భవాని ఉన్నది.